నిర్వహణకు కావాల్సిన విరాళాన్ని కూడా మేము ప్రభుజీగా మార్పులు తీసుకోకుండా సహకరించడం జరిగింది. ఆ విధంగా అతిథి గృహం అనేది ప్రారంభమైంది. ప్రభుజీ గారు అంతకుముందు సంగీతంలో ఉన్నప్పుడు కూడా ఆయన గృహస్థ అయినప్పటికీ కూడా మాతాజీతో పాటు అందరూ చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు లేకపోయినా సరే ప్రభుజీ మధ్య మధ్యలో మాకు కలవడానికి వస్తూ ఉండేవారు. బాపట్ల వచ్చారు, కాకినాడ వచ్చారు, తాడేపల్లిగూడెం వచ్చారు. ఆ విధంగా ఒక మార్గనిర్దేశకత్వం చేసేవారు. అతిథి గృహ నిర్మాణం 2 సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత మందిర నిర్మాణానికి అనుమతి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ప్రభుజీ చాలాసార్లు హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతూనే ఉండేవారు. అయితే ఆ రోజుల్లో ఇతనికి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగా ఉండేది కాదు. ట్రైన్లోనే వెళ్ళాల్సి వచ్చేది. అది కూడా ట్రైన్లో కూడా రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. ఫోన్ చేస్తే 2 రోజుల్లోనో లేదంటే 1 రోజుల్లోనో రావాలని చెప్తే ఆయన జనరల్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళేవారు. ఆ విధంగా ఎంతో కష్టపడిన తర్వాత మందిర నిర్మాణానికి అనుమతి లభించింది. ఆ తర్వాత మందిర నిర్మాణం అనేది ఇంకో పెద్ద సవాలు. ప్రభుజీ వారు ఆయనకు చాలా మందిర నిర్మాణంలో చాలా అనుభవం ఉంది కాబట్టి వంటి చేస్తూ ఆయన ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టారు. ఇది దాదాపు చివరి స్థాయికి వచ్చింది. బహుశా వచ్చే సంవత్సరం ఇది ప్రారంభం కావచ్చు. అయితే ప్రభుజీ వారికి ఇంకా చాలా ఎన్నో మంచి గుణాలు అనేవి ఉన్నాయి. అందువలన ఆయన 40 సంవత్సరాలు 4 దశాబ్దాలకు పైగా ఇస్కాన్లో ఉన్నారు. అది చాలా పెద్ద విషయం. అయితే 4 దశాబ్దాలు ఉండడమే కాదు, అందులో 35 సంవత్సరాలు మందిర అధ్యక్షులుగా ఉన్నారు. 35 సంవత్సరాలు ఇస్కాన్ మందిర అధ్యక్షులుగా ఉండడం అంటే శారీరకంగాను మానసికంగాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మందిరమే కాదు, చాలా మందిరాల్లో. ఎందుకంటే కాంగ్రిగేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, చాలా బాధ్యతలు ఉంటాయి. 30 సంవత్సరాలు మందిర అధ్యక్షులుగా ఒక స్థాయిలో ఉన్నారంటే చాలా కష్టతరం. అది ఆయన యొక్క సుగుణానికి నిదర్శనం. అయితే నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా రాధా దామోదరులకి ప్రార్థిస్తున్నాను. ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి ఆయన ఇంకా గురువు గారికి సేవ చేసే ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తానని గౌరవ ప్రభుత్వం. ఇప్పుడు